హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రలోకం. ఈరోజు వీడియోలో మనం వినాయక నిమజ్జనం ఎలా చేయాలో చూద్దాం. వినాయక చవితి మనం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు లేదా 9 రోజులు పూజ చేసుకుంటాము. ఆ తరువాత నిమజ్జనం చేసుకుంటాము. అయితే వినాయక వ్రతం చేసుకున్న తరువాత పీఠం ఎలా కదపాలి, నిమజ్జనం ఎలా చేయాలి, ఆ పత్రి ఏం చేయాలి అని వినాయకుడిని మనం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు కానీ అయితే అలా ఉంచుకున్నప్పుడు 1, 3, 5, 9 రోజుల్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ కాకుండా చూసుకోవాలి. అయితే కొంతమంది ఈ లెక్కించడంలో మొదటి రోజుని మొదటి రోజుగా పరిగణిస్తారు, కానీ కొందరు ఒక నిద్ర చేసిన తర్వాత 1 రోజుగా పరిగణిస్తారు. మేము అయితే ఉదయం వ్రతం చేసుకొని సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసి దీపారాధన కొండెక్కిన తరువాత పీఠం కదిపి ఆ రోజు విగ్రహాన్ని తీస్తాం. ఆ రోజు మంగళవారం శుక్రవారం అయితే మరుసటి రోజు తీస్తాం. అయితే పీఠం కదిపేటప్పుడు దద్దోజనం కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టాలి. ఉదయం పూజ చేసిన తరువాత కొంచెం పత్రిని పక్కన పెట్టుకోవాలి. ఆ పత్రితో పూజ చేయాలి. ఆ పత్రిని సద్దిపత్రి అని అంటారు. సాయంకాలం కూడా ధూప దీప నైవేద్యాలతో అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలి. దీపారాధన మొత్తం కూడా కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదపండి. దీపారాధన మొత్తం కొండెక్కిపోయిన తర్వాత పీఠాన్ని కదిపి ఆ గణేశుణ్ణి మనసులో తలుచుకుంటూ కుడి నుంచి ఎడమకి అలాగా 3 సార్లు యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచ అనే శ్లోకం చెప్తూ ఉద్వాసం పలకాలి. దీని అర్థం, స్వామి నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. విగ్రహాన్ని తీసేసిన తర్వాత మనం పెట్టుకున్న పండ్లను కూడా తీసుకోవాలి. అందులో మనం తినగలిగేవి ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకొని, తినని ఫలాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా మనం పత్రిని నీటిలో అయినా కలపచ్చు. లేదంటే పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు కదండి 9 రోజులు. ఆ పెద్ద విగ్రహాలతో పాటు మన చిన్న విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. మేమైతే కనుక ఇక్కడ చెరువు ఉందండి, ఆ చెరువులో కలుపుతూ ఉంటాము. అందుకోసమని ఒక మంచి కవర్ని తీసుకొని ఆ కవర్లో వినాయకుడిని, మనం పూజ చేసిన పత్రి, ఫలాలు ఏవైనా సరే పూజకు వాడిని ఎవరూ తొక్కకుండా చూసుకునేలా పెట్టుకొని, ఒక్కటి కూడా అక్కడ ఏది మిగలకుండా వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా ప్రతి పూజకు వాడిన ప్రతి వస్తువుని కూడా నీట్గా ఒక కవర్లోకి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా జాగ్రత్తగా అన్నీ కూడా కవర్లో పెట్టుకోవాలి. అలాగే మనం బియ్యం పోసుకున్నాం కదండి పీఠం మీద, ఆ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని ప్రసాదం కింద చేసి అందరికీ పెట్టవచ్చు. అలాగే పూజకు వాడిన పువ్వులు కానీ ఏది కూడా మిగలకుండా వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా ఒక కవర్లోకి వేసుకొని వాటిని నిమజ్జనం చేసుకోవాలి. ఈ విధంగా నిమజ్జనం చేయాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.